రాయి మోతేసి టైం కూడా లేదు, అందులో పడేసి వెళ్ళిపోన్నారంట పరిగెత్తుకుని. వాళ్ళు వచ్చి అన్నారు కదా తరిమేస్తానికి. వస్తా ఉంటే ఈడు చచ్చిపోయినటువంటి వాడు. ఇదే సమాధి ఎవరిది అంటే ఎలీషా గారు. అందులో పడేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా ఉంటే సడన్ గా ఆ చచ్చిపోయినోడు, ఆ సమాధిలో పడినోడు ఎలీషా గారి యొక్క ఎముకలు తగిలి, ఎలీషా గారి యొక్క ఏం తగిలి, ఎముకలు తగిలి అంట. ఎముకలు తగలగానే వాడిలోకి ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం. చచ్చిపోయినోడు కూడా ఏమయ్యాడు? బతుకుండా ఆయనకి మరణకరమైన రోగం తగ్గల. ఎవరిదే? ఎలీషా గారు. తగ్గిందా అమ్మా? బతుకుండగా ఆయన మరణకరమైన రోగం తగ్గిందా? ఎలీషా మరణకరమైన రోగంతో మృతి పొందనని ఉంటుంది అక్కడ. మరణకరమైన రోగం ఎలీషా గారు అంత పెద్ద ప్రవక్త రావడం ఏంటి? మరి చచ్చిపోయినోడు బతకడం ఏంటి? ఆ ఎముకలు తగిలి. దేవుడు ఏంటి